నేడు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో శనివారం మంచిర్యాల పట్టణంలో పట్టణ అధ్యక్షులు అమీర్శెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి గెలుపు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం సంతోషకరమన్నారు. గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో కొనసాగుతున్న అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. గతంలో జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదని, ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి ఖాతా తెరవకుండా తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న దేశ అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి అధికారం కట్టబెట్టారని అన్నారు. మోడీ నేతృత్వంలో తెలంగాణలో త్వరలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అమీర్శెట్టి రాజు, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, ముధాం మల్లేష్, బోయిని హరికృష్ణ, పల్లి రాకేష్, బింగి సత్యనారాయణ, ఆవిడపు రాజాబాబు, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, చిరంజీవి, తరుణ్, కెమెరా అర్జున్, రాజమౌళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటి 48 సీట్లలో గెలిచి భారతదేశ ప్రజలందరూ కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలందరూ అన్ని రాష్ట్రాల్లో ముక్తకంఠంతో బీజేపీని ఆదరిస్తున్నారు. మరి ఈ బీజేపీని ఎందుకు ఆదరిస్తున్నారు అని ఒక్క నిమిషం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే అది మంచి పనులు చేస్తుంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై పాటుపడుతుంది. మొన్న బడ్జెట్లో కూడా 12.75 పన్ను మినహాయింపునిచ్చి మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చింది. ఈ విధంగా చేసింది కనుకనే భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల్లో ఆదుకుంటున్నారు. మరి అక్కడున్న కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి, ఆ లిక్కర్ కుంభకోణం కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ కవిత గారితో లింక్ ఏర్పరచుకొని వారు ఇద్దరు జైలుకు పోయి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు పోవడం మనం చూస్తున్నాం. అంటే అవినీతి చేసిన పార్టీలను ప్రజలు ఎప్పుడు ఓడగొడతారనే దానికి నిదర్శనం. మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమైంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అలివి కాని హామీలు ఇచ్చి సంవత్సరంలోనే చతికిలబడి మూలగుచ్చున్నది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి మేము తెలంగాణలో అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తే కూడా నమ్మలేని పరిస్థితి. ఈరోజు అక్కడ సున్నా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెళ్లి ప్రచారం చేసినా గానీ అక్కడ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వైపుకు మీరు ఉన్నారా లేరా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు, భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపుకు ఉన్నారు. మన తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అవినీతి లేకుండా, అవినీతి మచ్చ లేకుండా పరిపాలించే పార్టీ ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీ. మన ప్రపంచంలోనే భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చిన పార్టీ ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీ. అదే సారథ్యంలో 3వ స్థానానికి కాదు, ప్రపంచంలోనే మొదటి స్థానానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం భారతదేశ ప్రజల్లో నెలకొని ఉంది కనుకనే ఈ రోజు ఇలాంటి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏ ఎలక్షన్ వచ్చినా, ఉప ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగురు చేసుకుంటే పోతున్నది. కాబట్టి ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసే పార్టీ వైపు ఉండాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటూ, ఢిల్లీ ప్రజలకు కూడా అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. ఈరోజు ఢిల్లీలో వచ్చినటువంటి ఫలితాలను చూసి యావత్ దేశమే కాదు ప్రపంచమే చాలా సంతోషాన్ని,
అభినందనలు తెలియజేస్తున్నటువంటి ఈ శుభ సందర్భం లోపల మంచిర్యాల పట్టణం లోపల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ గారి సారథ్యం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరము సంబరాల కార్యక్రమాలు చేసుకోవడం, పటాకులు పేల్చడం, అదేవిధంగా అందరికీ స్వీట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈనాడు దేశ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. బీజేపీ దాదాపుగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశ ప్రజల భద్రత విషయంలో కానీ, దేశ ప్రజల సంక్షేమమే కానివ్వండి, దేశ ప్రజలకు సంబంధించినటువంటి పేదవారిని వారి యొక్క అభివృద్ధిని కోరడం లోపల బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిణామాలు. ఉదాహరణకు తీసుకుంటే మొన్న జరిగినటువంటి బడ్జెట్లో చూస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసేటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్ను కూడా రాజకీయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే దేశం లోపల ప్రతిపక్ష పార్టీలు ఎంత ప్రజలకు ఏ విధంగా చెప్పినా ప్రజలు దాన్ని నమ్మకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఈనాడు పెద్ద ఎత్తున ద ఎలక్షన్ ఈజ్ వన్ సైడ్ దాదాపుగా 48 సీట్లు ఒక్క బీజేపీ పార్టీ ఏకంగా గెలుచుకొని మిగతా కేవలం అధికారంలో ఉండి 10 సంవత్సరాల అధికారాన్ని నిర్వహించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వారికి ఒక 22, కాంగ్రెస్ పార్టీ 0. ఈ విధంగా ప్రజలు ఒక్క ఏకపక్షంగా ఈనాడు నిర్ణయం చేయడం జరిగింది. దీన్ని అందరూ గమనిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ మొదటి నుంచి ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతం లోపల మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వేరే దేశాలందరికీ ఇదొక హెచ్చరిక. భారతదేశం మొత్తం ఐకమత్యంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ బీజేపీ తప్ప ఇతర ఏ పార్టీని కూడా రేపు విశ్వసించబోరు అనేటువంటి సందర్భం. మొన్ననే మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం గౌరవ స్వర్గీయ వాజ్పేయి గారు చెప్పారు, ఈరోజు రేపు భవిష్యత్తు బీజేపీది. ఆ భవిష్యత్తు బీజేపీ లోపల సూరజ్ నిక్లేగా, సూర్యుడు ఉదయిస్తాడు, అంధేరా మిఠేగా, చీకటిని చీల్స్తుంది, బీజేపీ వికసిస్తుంది అనేటువంటిది, కమలం పువ్వు వికసిస్తుంది అని చెప్పి ఇది ఈ నినాదం 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో వికసించడం జరిగింది. తరువాయి తెలంగాణ రాష్ట్రం లోపల ఇదే సంస్కృతి వస్తుంది. ఇక్కడున్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ గుండు సున్నాకే పరిమితమై బీజేపీ పార్టీ కాషాయం జెండా ఎగరబోతా ఉంది అని చెప్పి సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ బీజేపీకి ఏ విధంగానైతే ఢిల్లీలో తీర్పిచ్చారో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తా ఉన్నాయి. ఈ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బీజేపీకి పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి పక్షాన కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం మంచిర్యాల పట్టణం లోపల చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి రగన్న గారు, అదేవిధంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దలు అశోక్ అన్న గారు, పట్టి కృష్ణన్న గారు, జిల్లా అధ్యక్షురాలు మా శ్రీదేవి మేడం గారు, హరికృష్ణ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. దయచేసి పేర్లు ఎవరైనా చెప్పబోతే అన్యగా భావించండి. తులా ఆంజనేయులు గారు, ఇట్లా చాలా మంది మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలందరికీ నేను హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ. భారతదేశంలో బీజేపీ పార్టీ అంటేనే పేదలకు, మధ్యతరగతి కుటుంబానికి, బలుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే పార్టీ అనేసి ఈరోజు ప్రజలందరూ బీజేపీ పార్టీ గవర్నమెంట్ దిక్కు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ రిజల్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తు అనేదే అంతమొందించే పార్టీ లాగా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుండు సున్నా వచ్చింది అంటే అది కూడా కొద్దో గొప్ప అంతమొందించే పార్టీ లాగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వాగ్దానాలు చేసిందో ఎలక్షన్స్ లో అది కేవలము ఒకటి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ఢిల్లీలో కాంగ్రెస్ కి గతి పట్టిందో, ఎక్కడైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి గతి పట్టిందో అలాంటి గతే మన తెలంగాణ
రాష్ట్రంలో కాంగ్రెస్ కు కూడా పడుతుంది. రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజారిటీతోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నేను మళ్ళొకసారి మన ఢిల్లీ ప్రజలకు మన బీజేపీ పార్టీని వాళ్ళు స్వాగతించినందుకు, మంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము మన మంచిర్యాల బీజేపీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 36 సీట్లు దాటి 48 సీట్లతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. అందుకు మంచిర్యాల పట్టణంలో ఈరోజు బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కోడి గుడ్డు, గాడిద గుడ్డు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడున్న ఢిల్లీ ప్రజలు సున్నా గుడ్డు ఉపజెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, ఈరోజు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భారతదేశం మొత్తంగా జెండా ఎగరేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనడానికి మరొక నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే గతి పడుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి గుర్తు చేస్తూ, ఇప్పటికైనా మీ హామీలు నెరవేర్చాలని, నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము తిరగబడతామని, ప్రజల పక్షాన మేము కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ఢిల్లీలో ఉన్నటువంటి మేధావులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీ పార్టీని గెలిపించారు. అదే విధంగా తెలంగాణలో 6 గ్యారంటీలు, 420 హామీలను అని చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం గడుస్తున్నా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా కాలయాపన చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులారా, యువకులారా, ఉద్యోగులారా, ప్రజల్లారా, రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ అభ్యర్థులను మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటగలదు. వారి హక్కులు సాధించే వరకు మీకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేధావులారా, యువకులారా, ఉద్యోగులారా, దయచేసి రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. భారతదేశంలో బీజేపీ పార్టీ అంటేనే పేదలకు, మధ్యతరగతి కుటుంబానికి, బలుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే పార్టీ అనేసి ఈరోజు ప్రజలందరూ బీజేపీ పార్టీ గవర్నమెంట్ దిక్కు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ రిజల్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తు అనేదే అంతమొందించే పార్టీ లాగా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గుండు సున్నా వచ్చింది అంటే అది కూడా కొత్త గొప్ప అంతమొందించే పార్టీ లాగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే వాగ్దానాలు చేసిందో ఎలక్షన్స్ లో అది కేవలము ఒకటి మహిళలకి ఫ్రీ బస్ అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ఢిల్లీలో కాంగ్రెస్ కి గతి పట్టిందో, ఎక్కడైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి గతి పట్టిందో అలాంటి గతే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి కూడా పడుతుంది. రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజారిటీతోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నేను మళ్ళొకసారి మన ఢిల్లీ ప్రజలకు మన బీజేపీ పార్టీని వాళ్ళు స్వాగతించినందుకు, మంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము మన మంచిర్యాల బీజేపీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 36 సీట్లు దాటి 48 సీట్లతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. అందుకు మంచిర్యాల పట్టణంలో ఈరోజు బీజేపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కోడి గుడ్డు, గాడిద గుడ్డు అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడున్న ఢిల్లీ ప్రజలు సున్నా గుడ్డు ఉపజెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న హర్యానా,
నిన్న మహారాష్ట్ర, ఈరోజు ఢిల్లీ. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా భారతదేశం మొత్తంగా జెండా ఎగరేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది అనడానికి మరొక నిదర్శనం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే గతి పడుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీ హామీలు నెరవేర్చాలని, నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము తిరగబడతామని, ప్రజల పక్షాన మేము కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఏదైతే ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు బూటకపు హామీలతో మళ్లీ అధికారంలోకి రావాలని చేసి ఇలా కుట్ర పన్నారు. దీన్ని ప్రజలందరూ, ఢిల్లీ ప్రజలందరూ తిరస్కరించారు. ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా ఉంటా స్కూటర్ మీద నడుచుకుంటూ స్కూటర్ మీద వెళ్తా అన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ గారు ఇలా ప్రతి ఒక్క చోట అవినీతి చేసి ఇలా వాళ్ళ మంత్రివర్గం కూడా అవినీతి చేసి ఇలా జైలు పాలు అవడం జరిగింది. సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇలా విలాసవంతమైన జీవితం గడిపాడు. విలాసవంతమైన విల్లాసు ఫర్నిచర్ కోట్లాది విలువ చేసే ఫర్నిచర్ కొనుక్కున్నారంటే ఇలా ఢిల్లీలో ఎలాంటి అవినీతి జరిగిందో ప్రజలందరూ చూసి ఇలా అవినీతి రహిత పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి నా పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించినారు. అదేవిధంగా స్కాములు చేసుకుంటే లక్షల స్కాములు చేసేలేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ బీజేపీ ప్రభుత్వం రావద్దని కుట్ర చేసి ఆమ్ ఆద్మీ పార్టీతో జతగలిసి కొన్ని లక్షల రూపాయలు ఇలా ఢిల్లీ ప్రజలకు పంచిపెట్టినా గానీ ఇలా ఢిల్లీ ప్రజలు అవినీతి రహితమైన పార్టీ బీజేపీ పార్టీ అనే నమ్మకంతో ఇలా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించినారు. మేము బీజేపీ పార్టీ తరఫున ఢిల్లీ ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.